ఎవరికైనా సరే కొరమీను చేప అంటే ఎవరైనా వండి పెడితే తినడం ఇష్టం ఉంటుంది. కానీ మనం చేస్తున్నప్పుడు మన చెయ్యి స్మెల్ వస్తుంది. లేదంటే కనుక మనకు అది సరిగ్గా కడగడం రాక అవి తినేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ స్మెల్ ఎక్కువ వస్తుంది అన్నమాట. కొరమీను చేపకైతే జిగురు కూడా ఉంటుంది, అలాగే ఇసుక ఇసుకలా కూడా తగులుతూ ఉంటుంది. సో అలాగ మనకి స్మెల్ అసలు మనం దాన్ని కడిగినా కూడా మన హ్యాండ్ అనేది సోప్తో కూడా వాష్ చేసుకోకర్లేదు. ఎలా అంటే చూడండి, ఫస్ట్ అయితే పెరుగు నేను కొంచెం అలాగే ఉప్పు, కల్లుప్పు, మీ దగ్గర మజ్జిగ ఉన్నా కూడా పర్వాలేదు, మజ్జిగ వేసుకోవాలి. సో అలా వేసుకుని బాగా ఒక 2-3 మినిట్స్ బాగా ముక్కలన్నిటికి పట్టేలాగా నీట్గా కడుక్కోవాలన్నమాట. అండ్ అలాగే ముక్కల్లో మనకి వాళ్ళు సరిగ్గా ముక్కల్ని కట్ చేసేటప్పుడు వాళ్ళు తీయరన్నమాట. వాటిని మనం నీట్గా ఇలా తీసుకోవాలి. అవి కర్రీలో వచ్చినా కూడా చిరాగ్గా ఉంటుందండి, టేస్ట్ కూడా మారిపోద్ది. అవి నీట్గా అలా తీసుకోవాలి. నేనైతే కొన్నిటికి చాలా ముందే తీసి పెట్టుకున్నాను. మీరు కనుక ఇలా మజ్జిగేసి పెరుగు వేసుకొని అలాగే కల్లుప్పు వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నారంటే అస్సలు ఎంత స్మెల్ కూడా రాదు. అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది. ముక్క కూడా అంతకుముందు వాళ్ళు కోసినప్పుడు దానికి బ్లడ్ అదంతా అంటుకుపోయి ఆడవాళ్ళం మనం చేసేటప్పుడు మనకి చిరాగ్గా కనపడుతుంది అన్నమాట. ఇలా మనం మజ్జిగ వేసుకుని ఉప్పు కల్లు వేసుకుని నీట్గా కడుక్కున్నామంటే మనం వండిన కూరను మనం కూడా ఇష్టంగా తింటాం. ఒక్కొక్కసారి మనం చేసుకుంటే మనకు తినాలని అనిపించదు. ఈ ఫీలింగ్ చాలా అందరికీ ఉంటుంది. చూసారా ముక్కలు ఇందాక మీరు కలర్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు చూసారా కలర్ ఎట్లా చేంజ్ అయినాయో. కొంతమంది ఏమనుకుంటారంటే ఇలా ఎక్కువసేపు కడిగేస్తే టేస్ట్ పోతుంది అని అంటారు. కొంచెం కడుక్కోవాలండి, ఎందుకంటే తినాలి కదా. అంటే మనం వండి పెట్టేస్తే పక్కన వాళ్ళు బాగానే తింటారు, కానీ వండుతున్న వాళ్ళు కూడా తినగలగాలి కదా. కానీ ఆడవాళ్ళు అయితే పాపం చాలామంది ఇలా వంట చేసి వాళ్ళు తినలేరు. అంటే మేము తినలేము. సో అందుకని కొంచెం నీట్గా చూసారా ముక్క కూడా ఎంత క్లీన్గా ఉందో. అసలు మనకి ఫిష్ కదా, తింటుంటే చిరాకు వస్తుంది అన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఇలాంటి మరెన్నో టిప్స్కి నెక్స్ట్ వీడియోలో మనం ఫిష్ కాకుండా మటన్, కాళ్ళు, తలకాయ, బోటి వీటిని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం, సరేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.